What's up my people, welcome back to my YouTube channel. This is Samir and you are all watching a video which is from Dinosam YouTube channel. Already thumbnail చూసిల్లు మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామో మీకు ఫర్దర్గా ఐడియా ఉంది. సో సింపుల్గా ఏం లాగకుండా మీ ప్రీషియస్ టైం వేస్ట్ చేయకుండా జస్ట్ మేబీ ఐ థింక్ 4 to 5 minutesలో అవగొట్టని ట్రై చేస్తా. స్టిక్ టు ఎండ్ అండ్ లైక్ దిస్ వీడియో, షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కామెంట్ డౌన్ బిలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్. సో మన ఓవరాల్ బాడీలో మనకి ఏమేమి మజిల్స్ ఉంటాయి, ఇన్డెప్త్గా ఎనాటమీ లైక్ డాక్టర్ లెవెల్లో మాట్లాడుకోకుండా సింపుల్గా మేజర్ మజిల్ గ్రూప్స్ ఏమేమి ఉంటాయి, ఇండివిజువల్గా ఏమేమి ఉంటాయి మజిల్స్, అవి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం మాట్లాడుకుంటే వితౌట్ ఎనీ ల్యాక్ చెస్ట్. జనరల్గా మనం చెస్ట్ వర్కౌట్ చేస్తూ ఉంటాం, లైక్ ఇట్లా మాట్లాడుకుంటాం కదా. చెస్ట్లో మనం యాక్చువల్గా ఈ రీజన్ పేరు చెస్ట్, ఆ మజిల్ పేరు చెస్ట్ కాదు, అండ్ దీని పేరు పెక్టోరియాలిస్. ఓకే, పెక్టోరియాలిస్ మేజర్ ఉంటుంది, మైనర్ ఉంటుంది. సింపుల్గా నేను ఏదైతే చెప్తా ఉంటానో అండ్ ఎట్ ద సేమ్ టైం సైడ్కి విజువలైజేషన్ ఉంటుంది. సో రెండింటిని సింక్ చేసుకొని సింపుల్గా అర్థం చేసుకొని ట్రై చేయండి. సింపుల్గా మనకి చెస్ట్ ఆ రీజన్ పేరు. సింపుల్గా మనకి సింపుల్ వస్తుంది, చాలా రోజులైంది కదా, గ్యాప్ వచ్చింది, నో ఇష్యూస్. పెక్టోరియాలిస్ మేజర్ అండ్ పెక్టోరియాలిస్ మైనర్ ఉంటుంది. మెయిన్ థింగ్ జస్ట్ 2 మజిల్స్ ఉంటాయి. మేజర్గా అయితే మొత్తం ఈ రీజన్ పెక్టోరియాలిస్ మేజర్ కవర్ చేస్తుంది. ఇది ఏదైతే మజిల్ ఉందో దాని కింద పెక్టోరియాలిస్ మైనర్ ఉంటుంది. అండ్ దీని ఆరిజిన్ స్టెర్నమ్ అండ్ ఈ క్లావికల్ బోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి వచ్చి మీ హ్యూమరస్ ఏదైతే బోన్ ఉందో అందులో అలైన్ అవుతాయి, లైక్ అది ఇన్సర్షన్ పాయింట్ అంటారు. ఓకే, జస్ట్ సింపుల్గా మీకు అర్థమైపోయింది. సో విల్ మూవ్ టు డెల్ట్స్. అండ్ చాలా మంది దీన్ని కూడా షోల్డర్ అని పిలుస్తూ ఉంటారు. లైక్ షోల్డర్ ఏం వర్కౌట్ చేస్తానవరా అంటే షోల్డర్ వర్కౌట్ చేస్తానా అట్లా సంథింగ్ చెప్తూ ఉంటారు. యాక్చువల్గా షోల్డర్ వర్కౌట్ కాదు, అది డెల్ట్స్ వర్కౌట్ అనాలి, మెయిన్ థింగ్. అండ్ వీ హ్యావ్ 3 మజిల్స్ ఎట్ షోల్డర్ రీజియన్, లైక్ వన్ ఈజ్ ఫ్రంట్ డెల్టాయిడ్ అండ్ వన్ ఈజ్ లాటరల్ డెల్టాయిడ్ అండ్ వన్ ఈజ్ రియర్ డెల్టాయిడ్. అండ్ మనం ఇంకొంచెం ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే లైక్ వీ హ్యావ్ 4 మజిల్స్ ఆఫ్ రొటేటర్ కఫ్. వన్ ఈజ్ టెరస్ మైనర్, వన్ ఈజ్ ఇన్ఫ్రా సుపిర్నేటస్, వన్ ఈజ్ ఇన్ఫ్రా స్పైనటస్, వన్ ఈజ్ సబ్స్కాపులరిస్. ఓకే, క్లియర్? ఇప్పటివరకు ఏమేమైనాయి? చెస్ట్ రీజియన్, షోల్డర్, ఎట్ ద సేమ్ టైం రొటేటర్ కఫ్ మజిల్స్. విల్ స్విచ్ ఆన్ టు బ్యాక్. బ్యాక్లో మనకి మేజర్గా టెరస్ మేజర్ ఉంటుంది, ట్రాప్స్ ఉంటాయి, రాంబాయిడ్స్ ఉంటాయి, లాట్స్ ఉంటాయి. అండ్ ఇంకొంచెం కిందికి వస్తే ఇరెక్టర్ స్పైనే మజిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా చెప్తా, సైడ్కి విజువల్ అవుతూ ఉంటాయి. మెయిన్ థింగ్ మేజర్గా ఆక్యుపై చేసేది లాటిస్మస్ డార్సై, ఇక్కడ సైడ్కి వస్తున్నట్టుంది చూడండి. అండ్ అనదర్ వన్ ఈస్ ట్రాప్స్లో మనం డివైడ్ చేసుకున్నాం 3 ఉన్నాయి, లైక్ అప్పర్ ట్రాప్స్, మిడ్ ట్రాప్స్, లోవర్ ట్రాప్స్. ఆ ట్రాప్స్ వెనకాల మజిల్ అంటే లోపలికి రాంబాయిడ్స్ ఉంటాయి. ఆ రాంబాయిడ్ మజిల్స్ అనేటి మన పోస్చర్కి రెస్పాన్సిబుల్. లైక్ కొంతమంది ఇలా ఉంటారు, లైక్ దిస్. ఇలా ఉన్న వాళ్ళకి మనం రాంబాయిడ్ మజిల్స్ మీద టార్గెట్ చేస్తే కొంచెం పోస్చర్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటివరకు ఏమేమైనా లాటిస్మస్ డార్సీ, ట్రాప్స్, రాంబాయిడ్. ఇప్పుడు మిగిలింది ఏంది? టెరస్ మేజర్ చాలా ఇంపార్టెంట్ ఆ మజిల్. అది బిల్డ్ చేస్తే మనకి డైమండ్ షేప్ వస్తుంది. లైక్ ఇప్పుడు వి షేప్ అనేది లాటిస్మస్ డార్సీని ట్రైన్ చేసి వస్తుంది, బట్ ఇలా వచ్చి కొంచెం అక్కడ ఒక మన భాషలో మాట్లాడుకుంటే గడ్డ లెక్క కనబడాలంటే, లైక్ హెవీగా వాల్యూమ్ కనబడాలి అంటే టెర్రస్ మేజర్ మీద ఫోకస్ చేయాలి. సో మనం ఏదైతే బ్యాక్ వర్కౌట్ మనం సెలెక్ట్ చేసుకుంటామో అది వన్ ఈజ్ వైడర్ బేస్డ్ ఉండాలి అండ్ థిక్నెస్ బేస్డ్ ఉండాలి. లాట్స్ అప్పర్ బ్యాక్ని ఫోకస్ చేసే విధంగా లైక్ వేరియేషన్స్ చూస్ చేసుకోవాలి. ఫర్దర్గా వస్తూ ఉంటాయి వీడియోస్, సబ్స్క్రైబ్ చేయండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. సింపుల్ అయిపోయింది. అగైన్ రివైజ్ చేసుకుందాం. బ్యాక్ మజిల్స్, లాటిస్మస్ డార్సై, టెర్రస్ మేజర్, ట్రాప్స్లో 3 టైప్స్ ఉంటాయి, అప్పర్, మిడిల్, లోవర్. ఆన్ దట్ రాంబాయిడ్ మజిల్స్ ఉంటాయి. సింపుల్గా ఇంకొంచెం కిందికి వస్తే మనకు స్పైన్కి సపోర్టివ్గా మజిల్స్ ఇరెక్టర్ స్పైనే. ఇంకొంచెం డెప్త్గా మాట్లాడుకుంటే మల్టిఫిటస్, క్వాడ్రటస్ లంబరం, లైక్ దట్ ఆ మజిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం యాబ్స్ దగ్గరకు వస్తాం. మనకి యాబ్స్లో సింపుల్గా ఎక్స్టర్నల్ ఆబ్లిక్స్, ఇంటర్నల్ ఆబ్లిక్స్, రెక్టస్ అబ్డామిన్, ట్రాన్స్వర్స్ అబ్డామిన్. అండ్ ఆర్మ్స్లో చూసుకుంటే మనకి బైసెప్స్ ఉంటాయి, ట్రైసెప్స్ ఉంటాయి, 4 ఆర్మ్ ఫ్లెక్సర్స్ అండ్ ఎక్స్టెన్సర్స్ ఉంటాయి. మనం ఇండివిజువల్గా బైసెప్లో చూసుకుంటే మనకి 2 హెడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ షార్ట్ హెడ్ అండ్ అనదర్ ఈజ్ లాంగ్ హెడ్. ఓకే, షార్ట్ అండ్ లాంగ్. ట్రైసెప్స్లో చూసుకుంటే లాటరల్ హెడ్, మీడియల్ హెడ్, లాంగ్ హెడ్. ఓకే, క్లియర్ కదా? బైసెప్స్లో 2 హెడ్స్ ఉంటాయి, వన్ ఈజ్ షార్ట్ హెడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ లాంగ్ హెడ్. ట్రైసెప్లో చూసుకుంటే లాటరల్ హెడ్, లాంగ్ హెడ్, మీడియల్ హెడ్. ఓకే, ఇప్పుడు మనకి 4 ఆర్మ్ ఉన్నాయి. ఇలా చేస్తున్నా చూడండి. ఇవి ఏదైతే మజిల్స్ ఉన్నాయో దీన్ని 4 ఆర్మ్ ఫ్లెక్సర్స్ అంటాం. ఇలా ఏదైతే ఇప్పుడు విజిబుల్ అవుతున్నాయి చూడండి, ఈ మజిల్స్ 4 ఆర్మ్ ఎక్స్టెన్సర్స్ అంటాం. సో దీనిలో ఇండివిజువల్గా మజిల్ నేమ్స్ ఉన్నాయి, బట్ అవి అంత మ్యాండేటరీ కాదు.
సింపుల్ అది చెప్పా కదా, ఎంబీబీఎస్ లైక్ ఎనాటమీ ఇన్ డీప్గా చదివేటోళ్ళకి, లైక్ మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి యూస్ అవుతుంది. సో సింపుల్గా మనకి సమ్వాట్ తెలియాలి, నాలెడ్జ్ ఉండాలి, బట్ అంత డెప్త్ అవసరం లేదు. జస్ట్ ఫోరమ్ ఎక్స్టెన్సర్స్ అండ్ ఫోరమ్ ఫ్లెక్సర్స్. క్లియర్? ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అప్పర్ బాడీ అయిపోయింది. ఇంకేమైనా మిస్ చేసామా? కంటెంట్ రాసుకోలే, ఏం రాసుకోలే, బస్ వాట్ ఐ నో జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్. చలో విల్ స్విచ్ టు లోవర్ బాడీ. లోవర్ బాడీలో మనకి మెయిన్ మజిల్ ఇలియోప్సిసోవాస్. ఇలియోప్సిసోవాస్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పైన్ ఫ్లెక్షన్. ఎప్పుడైతే మనం హ్యాంగింగ్ లెగ్ రైజెస్ చేస్తామో, లైక్ సమ్వాట్ ఏదో ఒకటి ఇలా అప్ లైక్ హైనిస్ చేస్తామో, అప్పుడు ఈ మజిల్ రెస్పాన్సిబుల్. ఏంది? ఇలియోప్సిసోవాస్. ఇలియోప్సిసోవాస్ చాలా ఇంపార్టెంట్, దాన్ని కూడా ట్రైన్ చేయాలి. లైక్ అది ఎందులో ట్రైన్ అవుతుంది? knee raises, like any flexion movement like that. We have 4 types of muscles like quadriceps, glutes, hamstrings and calves. ఇండివిజువల్గా మనం మాట్లాడుకుంటే ఇంకా క్వాడ్స్లో 4 మజిల్స్ ఉన్నాయి. వన్ ఇస్ రెక్టస్ ఫెమోరిస్, వన్ ఇస్ వెస్టస్ మీడియాలిస్, వన్ ఇస్ వెస్టస్ లాటరాలిస్, అనదర్ వన్ ఇస్ వెస్టస్ ఇంటర్మీడియాలిస్. కన్ఫ్యూజ్ అవ్వకండి, అగైన్ చెప్తున్నా, ప్రశాంతంగా వినండి. వీ హ్యావ్ 4 మజిల్స్ ఇన్ క్వాడ్రిసిప్స్ గ్రూప్. వన్ ఇస్ రెక్టస్ ఫెమోరిస్, rectus femoris, another one is vastus medialis, and another one is like third one vastus lateralis, fourth one vastus intermedialis. Intermedialis muscle rectus femoris కింద ఉంటుంది. ఇండెప్త్గా చూసుకుంటే మీకు ఆల్రెడీ స్లైడ్ అవుతూ ఉంటాయి పిక్చర్స్, జస్ట్ సీ అండ్ ట్రై టు అండర్స్టాండ్. చలో మన క్వాడ్రిసిప్స్ గ్రూప్ అయిపోయింది. విల్ స్విచ్ ఇంటూ గ్లూట్స్. గ్లూట్స్లో 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి. వన్ ఈస్ గ్లూట్స్ మ్యాక్సిమస్, గ్లూట్స్ మినిమస్, గ్లూట్స్ మీడియస్. అర్థమైపోతుంది. ఈ 3 మజిల్స్ 3 రీజన్స్లో ఉంటాయి. వన్ ఇస్ మ్యాక్సిమస్, మినిమస్, మీడియస్. ఓకే. హ్యామ్స్ట్రింగ్స్లో వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ మజిల్స్. వన్ ఈజ్ బైసెప్ ఫెమోరిస్, అనదర్ వన్ ఈజ్ సెమీ టెండినోసిస్, అనదర్ వన్ ఈజ్ సెమీ మెంబ్రినోసిస్. అగైన్ చెప్పనా? అండర్స్టాండ్. చలో, హ్యామ్స్ట్రింగ్స్లో 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ బైసెప్ ఫెమోరిస్, and another one is like second one semi membranosis, third one semi tendinosis. Okay, అయిపోయినాయి. అండ్ వీ హ్యావ్ కాఫ్ మజిల్స్. ఈ కాఫ్ మజిల్స్ అందరికీ ఐడియా ఉంది కదా, కాఫ్ మజిల్స్. అండ్ ఏదైతే ఫ్రంట్ షో అయితే ఉన్నాయో దీన్ని యాంటీరియర్ టిబియాలిస్ మజిల్స్ అంటాం మనం. యాంటీరియర్ టిబియాలిస్ మజిల్స్, దీన్ని కూడా ట్రైన్ చేయాల్సి వస్తుంది. లైక్ మీకు కనబడుతుందో లేదో, లైక్ మూమెంట్ ఇలా చేయాలి. ఐ విల్ షో యూ. సైడ్కి స్లైడ్ అవుతూ ఉంటుంది వీడియో. సో ఓవరాల్గా ఈ మజిల్స్ లాక్ చేయలే, సింపుల్గా అయిపోయింది. హోప్ యూ గాట్ ఆల్ ఆన్సర్స్ ఇన్ దిస్ వీడియో. లైక్ మన బాడీలో ఏవైతే మజిల్స్ ఉంటాయో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఫర్ మోర్ వీడియోస్ డూ లైక్ అండ్ షేర్. మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్లో ఉన్నారో జస్ట్ షేర్ టు దెమ్. చలో, రిలాక్స్. విల్ సీ యూ ఆన్ అనదర్ వీడియో. టిల్ దెన్, లవ్ యూ ఆల్. గుడ్ బై.